అంతా అయిపోయింది. ఇంకా ఆ రోజు లాస్ట్కి తర్వాత నన్ను పక్కకు పిలిచిండు అనమాట. పక్కకు పిలిస్తే ఏంది బ్రో చెప్పు బ్రో అన్న. అంటే ఏం లేదు ఒకసారి వాష్రూమ్కి వస్తారా అన్నాడు. ఎందుకు బ్రో వాష్రూమ్కి అన్న. ఏం లేదు బ్రో మీది లాలీపాప్ చేయాలనుకుంటున్నా అన్నాడు. వీడేంద్ర ఆయన లాలీపాప్ అంటుండే ఏంది అని చెప్పేసి అన్నాడు. బ్రో నాకు అట్లా ఇంట్రెస్ట్ లేదు బ్రో, నాకు ఆ మూడ్లో లేనంటే, బ్రో నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి బ్రో, లబలబల ఆడిస్తా చౌక 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 అన్నాడు. ఆ చౌక చౌక అనే పదం ఆన్నే పుట్టింది. ఇంకా పోయిండు తీసుకోపోయిండు, మంచిగా సూపర్ చేసినవరా, నెక్స్ట్ లెవెల్ అసలుకి. ఇంకా నీకు అందులో 10/10 రేటింగ్ అంతే. అది అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ఇక ఫోన్ చేసిండు, ఇక ఎత్తలేదు, రమ్మన్నాడు, లాలీపాప్ చేస్తా మళ్ళీ అది అని అన్నాడు. ఇంకా కలవలే, ఇంకా పురి కలవలే. ఇంకా అప్పటి నుంచి వీడు కొంచెం ఇంకా నా మీద గ్రడ్జు పెట్టుకున్నాడు. అరే ఈసారి మాత్రం ఎక్కడ దొరికినా కూడా చేసుకోరా నాయన, నీతో నాకు ఈ దెంగులు ఉండవు. హలో ఫ్రెండ్స్, బ్రేకింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడే అందిన వార్త. నిజానికైతే నేను చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. నిజం చెప్పాలంటే నాన్వేషణ గాడు ఒక చెక్కగాడు అంట. ఈడు ఎవరు ఎక్కడ మగోడు అంటే తెలుగోడు ఎక్కడ దొరికితే వాటికి లాలీపాప్ చేస్తాడట. ఈయన భయ్యా సన్నీ యాదవ్కి ఇప్పటిదాకా చాలామందికి లాలీపాప్ చేశాడట నాన్వేషణ. అయితే ఇప్పటిదాకా చేసిన వాళ్ళలో భయ్యా సన్నీ యాదవ్ది చాలా రుచిగా ఉండట. అందుకని ఇప్పటి వరకు అతనిది చేసి 2 సంవత్సరాలు అవుతుందట. అందుకని ఇప్పుడు అతన్ని లాలీపాప్ చేయాలి నేను రా అని పిలిచాడట నాన్వేషణ. అయితే భయ్యా సన్నీ యాదవ్ నేను అలాంటి వాడిని కాదు, అలాంటి తప్పు అని చెప్తే ఇంకా అతని మీద కాంట్రవర్సీ చేసి అతన్ని బ్యాచ్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు నాన్వేషణ గారికి అంత తొత్తరు ఉంటే ఆ ఫారెన్లో పెద్ద పెద్ద నల్లగా ఉంటారు కొంతమంది, వాళ్ళు నాకొచ్చు కదా పెద్ద పెద్ద, వాళ్ళకి చేయొచ్చు కదా లాలీపాప్. ఇతన్ని పట్టుకొని ఏడొస్తున్నాడే ఇప్పుడు ఈ నాన్వేషణ గారికి. ఈ మగోడు కనిపిస్తే చాలంట పోయి లాలీపాప్ చేసేస్తాడట. మళ్ళీ అదేందో వీడియోల్లో మాత్రం నేను పెద్ద ఆటగాడిని తోపుగాడిని అని చెప్తాడు. చేసేవాడు ఇప్పుడు చెప్పడు, చేయనోడే బయటకు చెప్తాడు. మీకు తెలుసు కదా, అరిచే కుక్క ఎప్పుడు మరగదు, మరుగే కుక్క ఎప్పుడు కదవదు. ఇతడు ఎప్పుడు చెప్తాడు నేను బ్యాటింగ్ చేస్తాను, బ్యాటింగ్ చేయడు, చేపించుకుంటాడు ఇడు. అందుకే కాబట్టి ఊరకమంటే బ్యాటింగ్ చేస్తానని చెప్తాడు. ఇక్కడ టాపిక్ ఏంటంటే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ మాటల్లోనే విందాం. యాక్చువల్లీ ఇగో ఈ రోజుతోనే నేను నిజం ఒప్పుకుంటున్నా, మీరందరూ నన్ను క్షమించాలి. నేను మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టిన. ఫస్ట్ వీడియో నేను ఏంటంటే ఒక అవార్డ్ ఫంక్షన్స్లో కలిసినాం. ఏది అంటే ఇప్పుడు మోటార్ ల్యాంగ్ కేటగిరీలో ఒకళ్ళు, ట్రావెలింగ్ కేటగిరీలో ఒకళ్ళు, అట్లా ఎవరెవరైతే ఇప్పుడు ఫ్యాక్ట్స్ చెప్తారు అందులో ఒకళ్ళు, ఇంకా సినిమా రివ్యూస్ చెప్పారు, అట్లా అందరింటిని కలిపి ఒక అవార్డ్స్ ఫంక్షన్ పెట్టారు. ఆ అవార్డ్ ఫంక్షన్కి వచ్చిన తర్వాత నేను వీడిని చూసిన, వీడు చిల్లరగాడని చెప్పేసి నేను అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలే. అందరం మాట్లాడుతున్నాం, వీడిని కూడా డేకని కూడా డేకలే. ఎందుకంటే వీడు అప్పటికే ఇంకా స్టార్ట్ చేసిండు, వీడు ఇంకా పంచాయతీ అంతా అయిపోయింది. ఇంకా ఆ రోజు లాస్ట్కి తర్వాత నన్ను పక్కకు పిలిచిండు అనమాట. పక్కకు పిలిస్తే ఏంది బ్రో చెప్పు బ్రో అన్న. అంటే ఏం లేదు ఒకసారి వాష్రూమ్కి వస్తారా అన్నాడు. ఎందుకు బ్రో వాష్రూమ్కి అన్న. ఏం లేదు బ్రో మీది లాలీపాప్ చేయాలనుకుంటున్నా అన్నాడు. వీడేంద్ర ఆయన లాలీపాప్ అంటుండే ఏంది అని చెప్పేసి అన్నాడు. బ్రో నాకు అట్లా ఇంట్రెస్ట్ లేదు బ్రో, నాకు ఆ మూడ్లో లేనంటే, బ్రో నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి బ్రో, లబలబల ఆడిస్తా చౌక 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 అన్నాడు. ఆ చౌక చౌక అనే పదం ఆన్నే పుట్టింది. ఇంకా పోయిండు తీసుకోపోయిండు, మంచిగా సూపర్ చేసినవరా, నెక్స్ట్ లెవెల్ అసలుకి. ఇంకా నీకు అందులో 10/10 రేటింగ్ అంతే. అది అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ఇక ఫోన్ చేసిండు, ఇక ఎత్తలేదు, రమ్మన్నాడు, లాలీపాప్ చేస్తా మళ్ళీ అది అని అన్నాడు. ఇంకా కలవలే, ఇంకా పురి కలవలే. ఇంకా అప్పటి నుంచి వీడు కొంచెం ఇంకా నా మీద గ్రడ్జు పెట్టుకున్నాడు. అరే ఈసారి మాత్రం ఎక్కడ దొరికినా కూడా చేసుకోరా నాయన, నీతో నాకు ఈ దెంగులు ఉండవు. విన్నారు కదా ఫ్రెండ్స్, భయ్యా సన్నీ యాదవ్ ఒకసారి నాన్వేషణ కలిసేదట ఒక ఈవెంట్లో. కలిస్తే ఆ రోజు నాన్వేషణ భయ్యా సన్నీ యాదవ్కి లాలీపాప్ చేశాడట. భయ్యా సన్నీ యాదవ్ది నాన్వేషణకి చాలా బాగా నచ్చిందట. అప్పటి నుంచి ఇంకోసారి చెయ్యాలి, ఇంకోసారి చేపించుకోవాలి అని చూస్తున్నాడట. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే భయ్యా సన్నీ యాదవ్ని పెళ్లి చేసుకొని రోజు నాకాలి భయ్యా సన్నీ యాదవ్ది, రోజు భయ్యా సన్నీ యాదవ్కి లాలీపాప్ చేద్దామని అనుకున్నాడట. అట్టే ఇన్వైట్ చేశాడట, నాతో కలిసి ట్రావెలింగ్ చేయి, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకున్న తర్వాత నేనే నీకు పిల్లల్ని అంటాను, అన్నీ చేస్తాను అని చెప్పాడట నాన్వేషణ. ఇంకా రోజు లాలీపాప్ చేస్తాను నీకు, నాకు దూలగా ఉంది, నువ్వు నా దూల తీర్చాలి అనేవాడట. అయితే భయ్యా సన్నీ యాదవ్ నేను అలాంటి వాడిని కాదు, అలాంటి నేను చేయను అని తప్పించుకొని వదిలేశాడట. ఇంకా అట్టే ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం నుంచి అడుగుతా వచ్చాడట. ఇంకా భయ్యా సన్నీ యాదవ్ ఇంకా ఒప్పుకోకపోవడంతో నాన్వేషణ భయ్యా సన్నీ యాదవ్ది బాగా నాకేడు కదా, బాగా రుచిగా ఉన్నట్టుంది. ఇంకా భయ్యా సన్నీ యాదవ్ మీద కాంట్రవర్సీ చేసి ఎలా అయినా భయ్యా సన్నీ యాదవ్ని లొంగ తీసుకొని రోజు భయ్యా సన్నీ యాదవ్కి లాలీపాప్ చేయాలని భావిస్తున్నాడు. ఇంకా
ఇంకా అందుకని ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ని ఎలా అయినా ఒప్పించి భయ్యా సన్నీ యాదవ్ది లాలీపాప్ చేయాలని ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ మీద కాంట్రవర్సీ మొదలుపెట్టాడు. నాయన్వేషణ ఇంతకుముందు చాలామంది మీద కూడా ఇట్టే కాంట్రవర్సీ చేసి వాళ్ళ లైఫ్ని చాలా డేంజర్లోకి పోయి సూసైడ్ దాకా తీసుకోపోయాడు. ఇతను ఎలాంటి వాడంటే పక్కనోళ్ళ జీవితంతో ఆడుకుంటూ పక్కనోళ్ళని తొక్కేసి పైకి రావాలని చూసేవాడు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు ఫ్రెండ్స్. మీరు ఆడియన్స్ కూడా వ్యూవర్స్ కూడా ఇంత గొర్రెలు అనుకుంటుంటే మీరు ఇంత గొర్రెల్ని చేస్తున్నాడు మిమ్మల్ని ఆడియన్స్ని, మీరు కానీ గొర్రెల్లాగే చేస్తున్నాడు. ఈ నాన్వేషణ గాడు అంతకుముందు చేశాడు చూసారా, రవి తెలుగు ట్రావెలర్ మీద చేశాడు, మహిదర్ వైఫ్స్ మీద చేశాడు. అలానే ఉమా తెలుగు ట్రావెలర్ని అయితే పట్టి పీడిచ్చేసి రక్తం తాగేశాడనే చెప్పాలి. ఎందుకంటే ఉమా తెలుగు ట్రావెలర్ 1 సంవత్సరం 6 నెలల దాకా వీడియోస్ కానీ చేయలే. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. వీడు పక్కన వాళ్ళ జీవితంతో ఆడుకునేవాడు. ఆ రోజు కానీ ఉమా అన్నని అడిగాడట, నేను నీ లాలీపాప్ చేస్తాను అని. ఉమా బ్లాక్ చేసేసాడట. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అన్నిటి దగ్గర బ్లాక్ చేసేసరికి ఇంకో ఉమా మీద ఇట్టే కాంట్రవర్సీ చేశాడు. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ కానీ బాగా రుచి కదా, బాగా ఇష్టం కదా లాలీపాప్. అందుకని ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ కూడా అలాంటి నేను చేయనంటే భయ్యా సన్నీ యాదవ్ను కూడా బ్యాచ్ చేసి ఈడి జీవితం కూడా అంటే భయ్యా సన్నీ యాదవ్ జీవితం కూడా నాశనం చేయాలని చూస్తున్నాడట. ఇతనికి ఒకటే అంటే ఫ్రెండ్స్, ఎక్కడ ఫారెన్ పోయినా అక్కడ పెద్దగా ఎవరైతే ఉంటారో నల్లగా ఉండేది ఇతనికి చాలా ఇష్టం అంట. వాళ్ళకి లాలీపాప్ బాగా చేస్తాడట ఇతను. అందుకే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్కి నేను నీకు లాలీపాప్ చేయాలి అని పట్టుబడి కూర్చున్నాడట. అందుకే కదా మొన్న భయ్యా సన్నీ యాదవ్ని ఎంత అడిగినా ఒప్పుకోవట్లేదని వాళ్ళమ్మని కూడా టార్గెట్ చేసి తిడుతున్నాడు ఈడు. ఎవరు నాన్వేషణ లంజ కొడుకు భయ్యా సన్నీ యాదవ్ అమ్మని కూడా టార్గెట్ చేసి తిడుతున్నాడు. ఎందుకు తెలుసా అంటే అంత నీచానికి దిగజారుతున్నారు. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ది రుచి కాబట్టి అది ఎట్టయినా నాకాలి, లాలీపాప్ చెయ్యాలి. ఇతనికి పిచ్ అంటే ఫ్రెండ్స్, ఒకటి లాలీపాప్ చెయ్యాలి అనుకున్నాడు అనుకో, ఇంకా మాత్రం అతను లాలీపాప్ చేసేదాకా నిద్రపోడట. ఇంకా ఏంటంటే వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం భయ్యా సన్నీ యాదవ్ అంటే ఇతనికి చాలా ఇష్టం అంటే ఫ్రెండ్స్. ఇతను చెక్కగాడు కదా నాన్వేషణ, ఎట్టయినా భయ్యా సన్నీ యాదవ్ని పెళ్లి చేసుకొని అతని చేత ఒక 2 పిల్లల్ని కనిపించుకోవాలని ఇతను టార్గెట్ అట. 47-48 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు దాకా ఇతన్ని ఎవ్వరు బాగా చేయలేదట. భయ్యా సన్నీ యాదవ్ అయితే బాగా చేస్తాడట, దోల బాగా తీరేస్తాడట. అందుకని ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ని ఎట్టైనా లొంగపరుచుకొని అంటే ఇంకొక కొన్ని సంవత్సరాలు ఆగితే మళ్ళీ పిల్లలు పుట్టారు కదా ఇతనికి. అందుకని ఎట్టైనా అతనితో పిల్లలు కనాలని అతన్ని ఎట్టైనా ఫోర్స్ చేసి ఎట్టైనా మెంటల్గా అయినా అతను భయ్యా సన్నీ యాదవ్ని డైవర్ట్ చేయించుకొని అతనితో కొన్ని రోజులు గడిపి అతని పిల్లలకి తల్లి కావాలి అనుకుంటున్నాడట నాన్వేషణ చెక్కగాడు ఫ్రెండ్స్. ఏంది మరి ఇంత చెక్కగాడు? ఎవరి పడితే వాడికి లాలీపాప్ చేయడం ఏంటి? మళ్ళీ వీడియోస్ ఏమో నేను ఆటగట్టును అంటాడు, ఇక్కడికి వచ్చి ఆటగట్టు అనిపించుకుంటున్నాడు. బాగా ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ చేత బాగా దోలు తీర్పించుకోవాలని ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఫారెన్లో ఎవరు బాగా చేసినట్లేదు, ఇతనికి బాగా దోలు తీర్చినట్లేదు. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ అతని రాడ్ తీసుకొని వచ్చి ఇతనికి బాగా దోల తీరిస్తే అప్పుడు ఈ కాంట్రవర్సీలన్నీ ఆపుతాడు. నిజం చెప్పాలంటే నాన్వేషణ పెద్ద చెక్కగాడు ఫ్రెండ్స్. అతను పెద్ద చెక్కగాడు. అరిచే కుక్క మొరగదు, మరిచే కుక్క కరవదు. చెప్పేవాడు చేయడు, చేసేవాడు చెప్పడు. వీడు ఎప్పుడు ఇన్ని మందిని వేసాను అన్ని మందిని వేసానని చెప్తాడే కానీ వీడు నిజానికి వేసేవాడు కాదు, ఏపించుకునేవాడు. చూసారా నెట్టి మీద బొచ్చు ఉండదు, మీసాలు కానీ ఉండవు ఈ లంజాగొడుకి. వీడొక మగోడు. నిజం చెప్పాలంటే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎంతవరకు పోతుందో. ఇతనైతే చాలా ఎదవ ఫ్రెండ్స్, ఇప్పటికి చాలా కాంట్రవర్సీలు చేశాడంటే. యూట్యూబ్లో నేను ఫస్ట్ నుంచి ట్రావెలింగ్ అంటే నాకు ఇష్టం. నేను అసలు మామూలు ఒక యూట్యూబర్ని కాదు. నేను ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే నేను యూట్యూబ్లో అందరు వీడియోస్ చూస్తాను. నేను ఇప్పటి నుంచి యూట్యూబ్ని ఫాలో అవుతున్నాను చాలా సంవత్సరాల నుంచి, ఒక 5 సంవత్సరాల నుంచి. నాకు ట్రావెలింగ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. నేను చూస్తున్నాను కానీ ఎప్పుడు చూసినా టాప్లో ఉన్న వాడిని తొక్కాలనేదే ఇతని ప్లాను. ఎట్టైనా వాటిని పట్టుకొని కిందకి దించేయాలి, కాంట్రవర్సీ చేసి వాళ్ళ వ్యూస్ని నేను తెప్పించుకోవాలి, వాళ్ళ సబ్స్క్రైబర్స్ని నా వైపు లాగేసుకోవాలి అని. కావాలంటే ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్లో చూడండి, నాన్వేషణ వర్సెస్
నాన్వేషణ వర్సెస్ ఉమా తెలుగు ట్రావెలర్, నాన్వేషణ వర్సెస్ ఇది పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ని కూడా టార్గెట్ చేశారు ఫ్రెండ్స్. ఇలాంటి లంజా కొడుక్కి మీరు సపోర్ట్ చేస్తారా? చేయడనుకుంటున్నాను ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయడనుకుంటున్నాను. ఇలాంటి వాడి మాటలు నమ్మారంటే మీరు కానీ బకరాలే. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.